ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే. ప్రస్తుతం మీడియా మొత్తం కూడా లోకేష్ సారీ చుట్టూ తిరుగుతూ ఉంది. ఎందుకని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సారీ బ్రో అని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. ఇంతకీ ఆ సారీ వెనకాల కథ ఏంటి అనేది ఒకటి. అలాగే మొన్న 12వ తేదీకి సరిగ్గా 2 ఏళ్ళు పూర్తయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి, అంటే ప్రమాణ స్వీకారం చేసి. సో ఈ నేపథ్యంలోనే వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో ఎప్పుడూ లేవని గొంతులు అంటే లేదా చాలా కాలం తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో పెద్దగా లేచిన గొంతులు లేవు. కానీ మొన్న ఆ కార్యక్రమం ద్వారా మాజీ మంత్రి కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఎక్కడికక్కడ ఈ పేర్లన్నీ ఎందుకు చెబుతున్నానంటే వీళ్ళు ఆ సమయంలో వీళ్ళ నోటికి అదుపు ఉండేది కాదు. ఏ మాత్రం కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించేవాళ్ళు కాదు. అంటే మీదకి వచ్చి పడిపోయేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఒక దెబ్బకి మ్యూట్లోకి వెళ్ళిపోయారు మొన్న ఫలితాల దెబ్బకి. ఆ తర్వాత 2 ఏళ్ళకి ఇప్పుడు ఈ రకంగా వాళ్ళు గొంతెత్తడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలు మనతో చర్చించడానికి టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి రాజేష్ అప్సాన్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఈ నారా లోకేష్ గారి సారీ, జగన్మోహన్ రెడ్డికి సారీ చెప్పారు. సో చాలామంది అవాక్కయ్యారు. తీరా కట్ చేస్తే సారీ బ్రో, ఇక అమరావతిని ఆపలేమని చెప్పేసి అని ఆయన ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. దీనిపైన మీ అభిప్రాయం సార్? అంటే నారా లోకేష్ గారి ఆ స్పందన చూసిన తర్వాత మొట్టమొదటగా ఉలికిపాటుకు గురయ్యేది, గగురుపాటుకు గురయ్యేది, రోమాలను ఎక్కబొడుచుకునేది జగన్మోహన్ రెడ్డికి. మామూలుగా ఒక్క నిమిషం, మన చంద్రబాబు నాయుడు గారికి గుండెపోటు వచ్చేస్తుంది, గుండె నొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి అంటారు మావిగానండి. ఇప్పుడు అమరావతి అంటే అట్లా ఏమన్నా ఉంది ఆయనకి? ఇప్పుడు వాస్తవంగా మావిగన్ అనే ఒక ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో తీసుకొచ్చాడు. కానీ గడిచిన 12 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకి చిరపరిచితమైన పేరు అమరావతి. ఎస్, జగన్మోహన్ రెడ్డి పాలించింది కూడా అమరావతి నుంచే. అవును. కాబట్టి అమరావతి అనేది వాస్తవం, మావిగన్ అనేది మిథ్య. ఆ పదమే డిఫరెంట్, చెప్పండి. అమరావతిని భ్రమరావతి చెయ్యాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి కలలు కన్నా గౌరవ హైకోర్టు తీర్పు, నేడు కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ సవరణ, నేడు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయటం, నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసి కూడా భంగపడ్డ తీరు, ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రానికి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అనేది తెలిసుండి తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజే అమరావతిని అంగుళం కూడా కదిలించకపోయానని చెప్పని తెలిసుండి నేడు ఒక అసంబద్ధ అవగాహన రాయిచ్చపు అజ్ఞానపు ప్రస్తావంతో జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే పేరిట తాను కూడా లైమ్ లైట్లో ఉన్నాను అని చెప్పని చూపించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సో ఇప్పుడు మా లోకేష్ గారి స్పందన ఏంటి అంటే, సారీ టు డిసప్పాయింట్ యూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వేదో అమరావతి నగర నిర్మాణం జరగకూడదు, మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు ఉన్న నేషనల్ హైవే బారుకి ఒక గ్రోత్ కారిడార్కి అభివృద్ధి చేసి దాన్నే రాజధాని అని చెప్పని నువ్వు చెయ్యాలని ఆలోచిస్తున్నావు. కానీ పరిస్థితులు, పరిణామాలు అలా లేవు. అమరావతి నగర నిర్మాణం వేగంగా జరిగిపోతుంది. పార్లమెంటు వేదికగా అమరావతికి చట్టబద్ధత కూడా కల్పించబడింది. ఆల్రెడీ నీ పాలనా హయాంలోనే 2022 మార్చి 3వ తారీఖు గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పులోనే అమరావతి మాత్రం ఏకైక రాజధాని అని చెప్పని స్పష్టం చేయబడింది. నువ్వు అడవి పెంచగలిగావు, నిర్మాణంలో ఉన్న భవనాల్లో గబ్బిలా తిరిగేలాగా చేయగలిగావు. కానీ మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి మళ్ళీ పనుల్ని పునఃప్రారంభింపజేసి ఇవాళ యుద్ధ ప్రాతిపదిక మీద పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. సెంట్రల్ సెక్రటేరియట్ కూడా ఆఖరికి పూర్తి వర్షాలు కురుస్తున్న సందర్భంలో కూడా అమరావతి పనులకు ఆటంకం కలగకుండా, ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా, సాక్షి, వైసీపీ నాయకులకి గోతికా నక్కలాగా వాళ్ళు ఒక దానికోసం కాచు కూర్చొని ఉంటారు. అదేంటి అంటే, భారీ వర్షాలు కురిసి హైదరాబాద్లో ముప్పు తలెత్తుద్ది, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీతో సహా ముప్పు తలెత్తుద్ది.
ఏదో ఒక రోజు అమరావతిలో కూడా ముంపు తలెత్తకపోద్దా అని చెప్పని అమరావతిని ముంపు ప్రాంతం అని చెప్పని తాము చేసిన ప్రకటనకి ప్రకృతి పరంగానైనా మద్దతు దొరకపోద్దా అని చెప్పని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. రైట్. కానీ కృష్ణానదిలో 11,49,000 క్యూసెక్ల రికార్డు వరద వచ్చిన సందర్భంలో కూడా అమరావతి మునగల. అమరావతి కోసం పునాదులు తీస్తే నీళ్ళు వచ్చేస్తున్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు దుబాయ్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, ఎడారి ప్రాంతం. అక్కడ సముద్రాన్ని పూడ్చి మరీ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. ఎడారి ప్రాంతంలో బుర్జ్ ఖలీఫా పేరిట 123 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేశారు. అట్లాంటిది అమరావతి లాంటి ప్రాంతంలో అక్కడ 40-50 అంతస్తుల భవనాలు నిర్మాణం చేయటం అనేది అదేదో అసాధ్యం దుస్సాధ్యం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నీ కళలు కళ్ళలుగానే మిగిలిపోతాయి, మేము అమరావతి నగర నిర్మాణాన్ని పూర్తి చేయబోతా ఉన్నాం, అమరావతి అజరామరంగా నిలుస్తుంది, అమరావతి మాత్రం ఏకైక రాజధానిగా నిలవాలి అని చెప్పని రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు 1631 రోజులు చేసిన దీక్ష పర్యవసానం, వాళ్ళు చేసిన పూజల పర్యవసానం, రాష్ట్ర ప్రజల ఆశీస్సుల పర్యవసానం ఇవాళ అమరావతిలో మాత్రమే రాజధాని నిర్మాణం జరగబోతుంది అని చెప్పని ఒక బలమైన సంకేతం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. రైట్. మనకు ఒక పాట ఉంది కదా, తలచినదే జరిగినదా దైవం ఎందులకు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఆయన పాటలు పాడుకుంటా ఉన్నాడు. అనుకున్నదొకటి అయ్యిందొకటి బోల్తా బుల్బుల్ పెట్టాను, నాకు అదే గుర్తొచ్చింది మీరు పాట అనగానే. ఆ పాటలే పాడుకుంటా ఉన్నాడు. నేనేదో అనుకున్నా, నేనేదో మూడు రాజధానులు పెడదాం అనుకున్నా, 3 రాజధానులు పెట్టలేకపోయాను, అమరావతిలో రాజధాని లేకుండా చేద్దాం అనుకున్నా, వీళ్ళు వచ్చి మళ్ళీ మొదలు పెట్టారు, నేను అడవులు పెంచితే కొండ చిల్లలు పారేలాగా చేస్తే వీళ్ళు ఆ కొండ చిల్లల్ని దోలేశారు, అడవుల్ని క్లియర్ చేశారు, మళ్ళీ తిరిగి టెండర్లన్నీ పునరుద్ధరించారు, బడ్జెట్ కేటాయింపులు చేశారు, వేగంగా వేలాది మంది భవన నిర్మాణ కార్మికులతోటి అక్కడ యుద్ధ ప్రాతిపదిక మీద పనుల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. కనీసం వర్షాలు పడ్డాకైనా సరే మళ్ళీ కొన్నాళ్ళు పనులు ఆగుతీయమని అనుకుంటే ఇప్పుడు ఈ లోకేష్ వచ్చి సారీ బ్రో వర్షం పడ్డా కూడా పనులు బాగానే జరుగుతున్నాయి అని చెప్తున్నాడు. అదే కదా. ఇప్పుడు చూడబోతే మనకు ఒక సామెత ఉంది, పుండుకి పొల్లమొగుడు అని చెప్పని. అసలే ఓడిపోయి ఈ నాకు అన్ని ప్రతికూలంగా జరుగుతున్నాయి అని చెప్పని అవమానపడతా భంగపడతా ఉంటుంటే ఇప్పుడు ఈ లోకేష్ కూడా వచ్చి పుల్లబెట్టి పొడిచినట్టుగా ఈ విధంగా ట్వీట్లు పెడతా ఉన్నాడు. ఏం చెయ్యాలి, ఎవరికి చెప్పుకోవాలని చెప్పని ఒక రకంగా మదన పడతా ఉన్నాడు. చూస్తారంటారా ట్వీట్? అది అతను చూడకపోయినా వాళ్ళ శ్రేణులో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా నాకు ఫోన్ లేదు అన్నాడు, కానీ అతను ట్వీట్లు వేస్తున్నాడు. ఎక్కడి నుంచి వేస్తున్నాడు? పోనీ సిస్టమ్ నుంచి వేస్తున్నాడు అనుకుందాం, మరి అదే సిస్టమ్ లో ఇప్పుడు లోకేష్ ట్వీట్ కూడా డెఫినెట్ గా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. కాబట్టి ఏంటంటే ఒకటైతే వాస్తవం, జగన్మోహన్ రెడ్డికి పరిస్థితులు అనుకూలించిన రోజు దాన్ని సద్వినియోగం చేసుకోవటం చేతకాక ప్రజలు 151 స్థానాలతో అధికారం కట్టబెడితే ఆ అధికారాన్ని ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నట్టయితే ఇవాళ పరిస్థితులు ఇలా వికటించేయగలరు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ఎలా పాలించాలో ఏం చెయ్యాలో కూడా తెలియని ఒక అవగాహన రాహిత్యంతో అసంబద్ధమైన అవగాహన రాహిత్యపు నిర్ణయాలు చేసి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు, తనని నమ్ముకున్న శ్రేణులను అధోగతి పాలు చేశాడు, తన తరపున పోటీ చేసిన 175 మంది అభ్యర్థుల్లో 164 మందిని అధోగతి పాలు చేశాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మూలికి 11 మంది గెలిస్తే అందులో తను తప్పించి మిగిలిన 10 మందిని కూడా శాసనసభకు హాజరు కానికుండా ఎందుకు నెగ్గేవరా భగవంతుడు? ఓడిపోయిన వాళ్ళకి మనకి మధ్యన వ్యత్యాసం ఉంది. వాళ్ళకి ఎమ్మెల్యే అనే పదవి లేదు, మనకి ఎమ్మెల్యే అనే పదవి ఉంది తప్ప మనం కనీసం సభకు వెళ్ళట్లేదు, శాసనసభలుగా గుర్తింపు రోజుకోవట్లేదు, మన ప్రాంత సమస్యను ప్రస్తావించలేకపోతున్నాం, సభ్యులుగా మన ప్రివిలేజ్ని మనం అనుభవించలేకపోతున్నాం అని చెప్పని మామూలుగా మనకు ఒక సామెత చెప్తారు, కోర్టులో గెలిచినాడు ఇంటికి వెళ్ళి ఏడిస్తే ఓడిపోయిన అక్కడ ఏడుస్తాడు అని చెప్పి. ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేసిన ఓడిపోయిన వాళ్ళు అరే ఓడిపోయావని తలలు బాదుకుంటే గెలిచిన వాళ్ళు కూడా ఎందుకు గెలిచావని చెప్పని తలలు బాదుకునే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అని చెప్పనే పరిస్థితి ఇప్పటికే వాళ్ళ శ్రేణులకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలపరిమితి ఉండగానే ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేసి రాజీనామాలు మొహన్ కొట్టి వెళ్ళిపోతున్నారు అని అంటే
వాస్తవ పరిస్థితి ఏంటనేది రియలైజ్ కాంది జగన్మోహన్ రెడ్డి. ఇంకా అతను మాత్రం పగటికళ్ళకు అంటా ఉన్నాడు, మేము రాబోతా ఉన్నామంటున్నాడు. అతని పగటికల్లో భాగస్వాములైన వాళ్ళ శ్రేణులు కూడా ఈ పగటికళ్ళకు అనేవాళ్ళు రేపటి రోజున మ్యాజిక్ ఫిగర్ దాటగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్ని రప్పరప్ప నరుకుతామంటున్నాడు. ఈ రప్పరప్ప నరుకుడు స్టేట్మెంట్లు విన్న తర్వాత కాసు మహేష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 2 ఏళ్ళు మేము అంతా రివెంజే మాది, అభివృద్ధి సంగతి తర్వాత అని చెప్పని. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, వాళ్ళకి తెలిసింది హింస, వాళ్ళకి తెలిసింది ద్వేషం, వాళ్ళకి తెలిసింది విధ్వంసం. ఈ 3 మాత్రమే తెలిసిన పార్టీని ఒకసారి అవకాశం ఇచ్చాం, మీ వైఖరి ఏంటి, మీ నైజం ఏంటి, మీ మాట నిలుపుకునే తీరేంటి, మీ సామర్థ్యం ఏంటి అనేది మాకు రియలైజ్ అయ్యాం. కాబట్టి ఇక మళ్ళీ నీకు ఛాన్స్ ఇవ్వని ప్రజలు ఆ ప్రతిపక్షాలు కూడా ఇవ్వకుంటే ఇంకా ఇదే విధమైన విధ్వంసకర విధానాలు వాళ్ళు అవలంబించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంకా పరిహాసాలు వాళ్ళకి ఎదురవుతాయి. ఇంకా మొగుడు కొట్టిన దానికంటే తోడుకోటలు చూసి నవ్వినట్టుగా ఈ లోకేష్ ట్వీట్లు వాళ్ళని ఇంకా కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉన్నాయి. అంటే వీటితో పాటు ఈ పాటలు కూడా ఒకటి వచ్చి కాబట్టి ఆ పాటలతో పాటు ఇక నడిచిపోతుందేమో. ఇంకా దాని తర్వాత రాజేష్ గారు ఈ వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహించారు మొన్న. 2 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి. మరి ఈ క్రమంలో ఇప్పుడు దాకా మ్యూట్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతూ, ఉదాహరణకి మాజీ మంత్రి కొడాలి నాని మదం ఎక్కింది అని చెప్పేసి అని కొంచెం దారుణమైన పదజాలం. మన జోగి రమేష్ అంటే తెలియదే ఉంది ఆయన సంగతి, అంబటి రాంబాబు, రోజా, ఇక అక్కడక్కడ నాయకులందరూ కూడా ఈ రకంగా చేశారు. సో ఏంటి, ఏమనుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు? అంటే రెడ్ బుక్ అనేది లేదనే వాళ్ళ ఉద్దేశమా, లేకపోతే వీళ్ళు మనల్ని ఏం చేయలేరు అనే ధైర్యమా, లేకపోతే వాళ్ళ విమర్శలు నిజమే అని చెప్పేసి అనుకోవాలా? ఏంటి, ప్రజలు ఎటువంటి ఆలోచన తీసుకుంటారు? ఇప్పుడు మీరు ఎప్పుడన్నా రాత్రిపూట పొలం మీద పడుకున్న అనుభవం ఉందా మీకు? నేను కాదు, మా తాత పడుకునేవాడు. మీ తాతల జనరేషన్ వదిలేయండి, నేనైతే పడుకోలేదండి. పోనీ రాత్రిపూట శ్మశానాల మీదుగా శ్మశానంలో గుండా ప్రయాణం చేసిన అనుభవాలు ఉన్నాయి? శ్మశానంలో గుండా, శ్మశానం దారిని కాదు, శ్మశానంలో నేను వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కదా. ఉన్నాయి. భయం లేని వాళ్ళు అయితే వేరు. కొంచెం భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఓ కోతవేడి దూరంలో శ్మశానం ఉందనగానే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని చెప్పని మొదలు పెట్టుకుంటా. అవును. లేదు పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే భయం పోగొట్టుకోవడానికి కొంచెం బిగ్గరగా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. కరెక్ట్, ఇది చూసే చాలా మంది. ఇది మనకు పల్లెటూళ్ళలో వెనకటి రోజుల్లో సెకండ్ షో సినిమాలకి ఏదైనా పక్కన టూరింగ్ టాకీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు పలానా రావి చెట్టు దగ్గరికి రాగానే దేవి ఉంటది అన్న భయం ఆ చెట్టు దగ్గరికి వస్తుందని కానీ అవసరం లేకపోయినా సైకిల్ బెల్లి కొడుతుండేవాళ్ళు. అంటే ఆ ఉన్న భయాన్ని పోగొట్టుకోవడానికి బిగ్గరగా అరిచేసి సౌండ్ చేసేసి కొంత మేము ధైర్యంగానే ఉన్నామని వాళ్ళ ధైర్యం చెప్పుకుంటుండేవాళ్ళు. లేదా ఆ వెంకీ సినిమాలో ధర్మార్ సుబ్రహ్మణ్యం అంటాడు చూసారా, రంకిని లాగిని వెంకటేశ్వరం నాకు కనపడలేదు. అట్లాగే ఇప్పుడు వైసీపీ నాయకుల తీరు కూడా ఎలా ఉంది అంటే ఒక పక్క వరుస పెట్టి కేసులు తరుముకుంటా వస్తున్నాయి. ఈ కేసులు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి తలిపే తట్టబోతుందేమో అని చెప్పని వాళ్ళకే లోపల పుట్టిస్తా ఉంది. ఆ వణుకు పుడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా వీలైనంత వరకు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేని స్థితి సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిజంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలనుకున్నారు. ఇవాళ మీరు గమనించండి, మీ భవిష్యత్తుకి నాది షూరిటీ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం తీసుకున్నారు. అవును. ఎవరు వెళ్ళారు ప్రజల్లోకి? పార్టీ అధ్యక్షుడికి ఆయన వెళ్ళాడు. అదే నేను అంటుంది, ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కర్మ ఈ రాష్ట్రానికి అని ప్రోగ్రాం తీసుకున్నారు. ఆయన వెళ్ళాడు ప్రజల్లోకి. అవును. ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం పేరిట ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. ఆయన వెళ్ళారు ప్రజల్లోకి. యోగాళం పేరిట లోకేష్ పాదయాత్ర చేశారు. ఆయన వెళ్ళారు ప్రజల్లోకి. అవును. 3,000 మంది కౌలు రైతులకి ఆ కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి నష్టపరిహారం అందించడం అనేది ఒక కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఆయన వెళ్ళి స్వయంగా ఆ కుటుంబాన్ని ఆయన కలిసి ఆయన ఆ సహాయం అందజేశారు. అంతేగాని పిలుపులు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయి ఇంకెక్కడో కూర్చొని, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి ఇంకెక్కడో కూర్చొని, లోకేష్ వెళ్ళిపోయి ఇంకెక్కడో కూర్చుంటే అది నాయకత్వ స్ఫూర్తి కాదు. అంతే కదా. ఇవాళ తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన నాడు గడప గడపకు మన ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఒక ప్రోగ్రాం తీసుకున్నారు.
ఎమ్మెల్యేలతోటి వర్క్షాప్ ఏర్పాటు చేసేవాడు. చేసి పలానా ఎమ్మెల్యే ఇంత పర్సంటేజ్ పనితీరు ఉంది, పలానా ఎమ్మెల్యే ఇంత పర్సంటేజ్ ఉందని చెప్పాడు. కానీ మరి నువ్వు కూడా ఒక ఎమ్మెల్యే, నీ నియోజకవర్గానికి అడుగు పెట్టావా? మరి ఇవాళ మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకొని పిలిపించి నువ్వు వెళ్ళి బెంగళూరులో కూర్చున్నావు. అంటే ఇక్కడ ఏమైపోయింది? సైన్యాధ్యక్షుడు లేని సైన్యం మొదలే డిమోరలైజ్ అయిపోయారు. రెండోది, మరి ఒక పక్క వాళ్ళ నాయకుడిని వాళ్ళ నాయకులని వరుస క్రమంలో కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పటికే ముగ్గురు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్ ముగ్గురు జైలు పాలయ్యారు. మరి వల్లభనేని వంశీ, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇద్దరు మాజీ శాసనసభ్యులు, పిన్నెల రామకృష్ణారెడ్డి ముగ్గురు మాజీ శాసనసభ్యులు జైలు పాలయ్యారు. మరి నందిగం సురేష్ మాజీ ఎంపీ జైలు పాలయ్యాడు. మిథున్ రెడ్డి ప్రజెంట్ ఎంపీ జైలు పాలయ్యాడు. రాజ్ కసిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి పిఏ, ఓఎస్డి ఇంతమంది జైలు పాలయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ అసిస్టెంట్ అంట కేఎన్ఆర్, అతనికి సంబంధించి కూడా రోజుకు ఒక వాస్తవం వెలుగులోకి వస్తుంది. కారుమూరి నాగేశ్వరరావు, మరి ఇన్ని మీరు ప్రస్తావించిన కారుమూరి నాగేశ్వరరావు, ఇంతమందికి సంబంధించి ఇన్ని విచారణ జరుగుతూ ఉంటే అంతిమ దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి తలుపు కూడా తట్టబోతున్నారని చెప్పిన వార్తలు వెలుగులోకి వస్తా ఈడీ. దానికి ఏంటంటే వాళ్ళు మేము ధైర్యంగానే ఉన్నాం, మేము సంఘటితంగానే ఉన్నాం, అవసరమైతే మేము ఈ ప్రభుత్వంతో ఘర్షణ పడడానికి సిద్ధంగానే ఉన్నాం అనే ఒక సంకేతాన్ని పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓకే, అంటే ప్రభుత్వాన్ని వ్యవస్థల్ని బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనీసం ఈ రూపంగానైనా సరే మా జోలికి రాకుండా ఉంటారేమోనని చెప్పని. ఓకే, ఇక్కడ నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు వ్యవస్థలకి జవాబుదారు అయి ఉన్నప్పుడు, నువ్వు వాళ్ళ విచారణ ఎదుర్కొంటా ఉన్నప్పుడు నీ శ్రేణులు నీ తరపున వాళ్ళు జైళ్లలోకి రాలేరు. రైట్. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక మాస్ హిస్టీరియా సృష్టించడం ద్వారా జగన్ టచ్ చేస్తే రాష్ట్రాన్ని టచ్ చేసినట్టే అనే ఒక ఒపీనియన్ బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఓకే, 100% జగన్ టచ్ చేస్తే రాష్ట్రాన్ని టచ్ చేసినట్టు కాదు అని చెప్పని 2024 మే 13న ఓటు రూపంలో ప్రజలు తెలియజేశారు. అవును. ఇక్కడ కొడాల నాని మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, ఈ మాట్లాడే క్రమంలో కొందరు కొన్ని పరిధులు దాటి మాట్లాడుతూ ఉన్నారు. అదే కదా, గుడివాడ అమర్నాథ్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి పాలనా హయాం నాటి ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్, అతను హోంమంత్రి అనిత గారిని ఉద్దేశించి మేకప్ రాణి, ఎండలో నిలబడితే కిలో మేకప్ రాలుద్ది, ఆమె ఏమేం పనులు చేసిందో మా కుటుంబాల్లో మహిళలు అయితే చేయరు అనే చౌకబారు మాటలు ఒక రాష్ట్ర హోంమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతున్న తీరు చూస్తే ఖచ్చితంగా, అంటే హోంమంత్రి గారు కనుక కొంచెం కన్నెర చేస్తే ఇమ్మీడియట్గా అతని మీద కేసు ఫైల్ చేసి లోపలయ్యాలి. ఎందుకంటే అవును, ఆమె దళితురాలా ఇవన్నీ పక్కకు సెకండరీ, ఒక మహిళను, ఆమె ఉన్నత విద్యావంతురాలు, ఆమెని బాడీ షేమింగ్ చేస్తా ఉన్నాడు, మేకప్ వేసుకుంటుంది అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక మాట గమనించుకుందాం మనం. 54వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి తన తలకి రంగేయకుండా ఒరిజినల్ జుట్టుతో ఉన్న మనం. ఎందుకని జగన్మోహన్ రెడ్డి మేసాలకి గడ్డాలకు కూడా రంగులేస్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి రంగులేసుకుంటే చెల్లుబాటా? మహిళ ఆమె మేకప్ చేసుకుంటే నీకు ఆక్షేపణ? అంటే ఏమని సంకేతం ఇస్తా ఉన్నారు మీరు? ఇవాళ మీ మహిళా నాయకురాళ్లలో మేకప్ లేనిది ఎవరు? అదే కదా. అసలు మహిళ ఇవాళ సమాజ కట్టుబాట్లు, కుటుంబ కట్టుబాట్లు దాటి రాజకీయాల్లోకి వస్తున్న మహిళలే కొద్దిమంది. అసలు మేకప్ వల్ల ప్రజలకే నష్టం లేదు. అటువంటి దగ్గర నువ్వు ఆమె మేకప్ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నావు? ఆమె మంత్రిగా, శాసనసభ్యురాలుగా మీ జిల్లాలో ఆమె వల్ల జరుగుతున్న ఏదైనా నష్టం ఉంటే, ఆమె వ్యవహార శైలి ఏదైనా లోపం ఉంటే దాన్ని ప్రస్తావించు. కరెక్ట్. మీ పాలసీస్ లో ఈ లోపం ఉంది, మీరు తీసుకుంటే నిర్ణయాల పర్యవసానం నష్టం జరుగుతుందని చెప్పని, అవి కాకుండా నువ్వు ఎప్పుడైతే వ్యక్తిగతంగా నువ్వు వెళ్తున్నావు అంటే వీళ్ళందరి ఇంటెన్షన్ ఒకటే, ఇష్యూని ఫ్లేరప్ చేయాలి, శాంతి భద్రతల సమస్యగా సృష్టించాలి. తద్వారా జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే విచారణ సంస్థలు జగన్మోహన్ రెడ్డి సైన్యం రాష్ట్రంలో ఈ విధమైన పరిస్థితులు సృష్టిస్తుంది అని చెప్పనే ఒక భయం ప్రభుత్వాన్ని కలగజేయాలి అని చెప్పనే ఒక
చచ్చు పుచ్చు తెలివితేటలతో వీళ్ళందరూ వ్యవహరిస్తూ ఉన్నారు. దాంతో ఏంటంటే వీళ్ళు స్వతహాగా అరిసిన అరుపులు కాదు, కేకలు కాదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు నన్ను టచ్ చేయకుండా ఉండాలి అని అంటే నా తరపున మీరందరూ పెద్ద పెద్దగా హంగామా చేయాలి అని చెప్పిన అతని స్క్రిప్టులో భాగంగా కొడాల నాని అయినా ఇంకొకరైనా సరే రెచ్చిపోయి మళ్ళీ తిరిగి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇవాళ దమ్ము ధైర్యాల గురించి కొడాల నాని చెప్తా ఉన్నాడు. నీ దమ్మేంటి, నీ ధైర్యం ఏంటి అనేది గుడివాడ ప్రజలు 53,000తో నేను ఓడించి నా చిటికెన వేలు మీద వెంట్రుకో టచ్ చేయలేరు అన్నావు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే చంద్రబాబు ఇంటి దగ్గర జీతానుకుంటాను అన్నావు. ఎందుకు జగన్ మాజీ చేస్తే నీ బూట్లు తుడుస్తానులే. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్లు తుడుస్తాను అన్నాడు. మరి ఎక్కడున్నావు నువ్వు? ఇవాళ ఎక్కడ నిలుపుకున్నావు మాట? కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు. అవును. మీ ప్రవర్తన, మీ మాట, మీ రాజకీయ విధానాలు, మీ శ్రేణులు, మీ అరాచకాలు, అక్రమాలు అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గమనించుతున్నారు కాబట్టి మీకు అటువంటి తీర్పు వచ్చింది. ఇంకా మేము రిలీజ్ కాము, మేము ఇదే వైఖరి ప్రదర్శిస్తాము, ఇదే దాడులు దౌర్జన్యాల సంస్కృతిని కొనసాగిస్తాము అని అంటే ఇప్పటికి జరిగిన నష్టం కన్నా మరింత పెను నష్టానికి రాజకీయంగా మీరే సిద్ధపడాలి మొట్టమొదట.